హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుధా హోమ్ రెసిపీస్. ఈరోజు మనం మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఈజీగా అయిపోయే రెసిపీ. ఈ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో మంచి ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మటన్ బిర్యానీని స్టార్ట్ చేద్దాం. ముందుగా 1 kg మటన్ ని తీసుకోవాలి. నేను ఈ మటన్ క్లీన్ చేసిన తర్వాత ఉప్పు కారం ని వేసాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 ఇంచ్ దాల్చిన చెక్క. లాక్డౌన్ వల్ల కొత్తిమీర పుదీనాని క్యూబ్స్ గా చేసుకున్నాను. కొత్తిమీర పుదీనాని వేసిన తర్వాత 1 చెక్క నిమ్మకాయని పిండుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా, 1 కప్పు పెరుగును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పును కూడా బాగా కలుపుకోవాలి. గ్రీన్ చిల్లీస్ ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొత్తిమీర ఇంకా ఉంది కాబట్టి ఇంకా కొత్తిమీరను కూడా వేసుకున్నాను. మటన్ లో మ్యారినేట్ చేసుకోవడానికి ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ని తయారు చేసుకోవడానికి ఆనియన్స్ ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ని మటన్ లోకి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి. మనం మ్యారినేట్ చేసిన మటన్ ని ఫోర్క్ స్పూన్ తో ఇలా గుచ్చినట్లయితే మసాలాలన్నీ మటన్ కి బాగా పడతాయి. ఇలా మ్యారినేట్ చేసిన మటన్ ని 4 గంటలు లేదా రాత్రంతా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల బాస్మతి రైస్ ని అరగంట ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు 1:4 రేషియోలో వాటర్ ని తగినంత ఉప్పు వేసి మరిగించుకోవాలి. అలాగే ఈ వాటర్ లో బిర్యానీ మసాలా దినుసులను కూడా వేసుకోవాలి. 4 లవంగ మొగ్గలు, 4 యాలకులు, కొంచెం అనాస పువ్వు, కొంచెం జాపత్రి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకులు, 1 బ్లాక్ ఇలాచి, ఇవన్నీ వేసి నీళ్లను మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగిన తర్వాత 1/2 kg నానబెట్టిన రైస్ ని ఇందులోకి వేసుకోవాలి. బిర్యానీకి కావలసిన ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి. ఈ వాటర్ ని టేస్ట్ చూసుకుని సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఈ రైస్ ని 75% వరకు ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోపు మనం బిర్యానీ ఎందులో అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెను స్టవ్ పై పెట్టుకుని అందులో 3 స్పూన్స్ నెయ్యి, 3 స్పూన్స్ నూనెను వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 స్పూన్ షాజీరాని వేసుకుని 1 ఇంచ్ దాల్చిన చెక్కను కూడా వేసుకుని 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో నైట్ అంతా మ్యారినేట్ చేసుకున్న మటన్ ని ఇప్పుడు పాన్ లోకి వేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇదంతా ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం మందంగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. ఈ లోపు మన రైస్ 75% వరకు ఉడికింది కాబట్టి దీనిని వడకట్టుకుని పక్కనుంచుకోవాలి. ఇలా ఉడుకుతున్న మటన్ లో ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసుకోవాలి. ఈ మొత్తం బిర్యానీకి 4 పెద్ద ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొత్తిమీర, పుదీనా క్యూబ్స్ ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ మటన్ కూడా 50% వరకు ఉడికింది కాబట్టి ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రైస్ ని కూడా వేసి చివరిగా ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసి పసుపు కలిపిన నీళ్లను చల్లుకోవాలి. కుంకుమ పువ్వు ఉన్నట్లయితే పాలలో కలిపి కూడా వేయొచ్చు. కుంకుమ పువ్వు లేనట్లయితే ఇలా చేసుకున్నా కూడా బానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని దమ్ చేసుకోవాలి కాబట్టి చపాతీ పిండిని గిన్నె చుట్టూ అమర్చుకోవాలి. ఇప్పుడు దీనిపై మూతను పెట్టి కొంచెం ప్రెస్ చేసి ఇప్పుడు దీన్ని 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి.
30 మినిట్స్ తర్వాత మన బిర్యానీ రెడీ అయినట్లే. చూసారు కదా ఫ్రెండ్స్, మన బిర్యానీ ఎంత కలర్ఫుల్గా పొడి పొడిలాడుతూ ఉందో. బిర్యానీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కట్టాతో పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోవాలి. కట్టా ఎలా తయారు చేసుకోవాలో రాబోయే వీడియోస్లో చూద్దాం. ఈ బిర్యానీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వ్యూయర్స్.